తెలంగాణలో కులగణన అయితే కొనసాగుతోంది. అయితే సర్వేపై కొనసాగుతున్న అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనపై అపోహలకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి. సర్వే సమాచారం చాలా గోప్యంగా ఉంచుతాము, ఎవరు కంగారు పడక్కర్లేదంటున్నారు. అయితే ఇష్టమైతేనే సమాచారం ఇవ్వాలి, ఎలాంటి బలవంతం లేదు అంటున్నారు. ఎన్యూమరేటర్లు ప్రజలు ఎవరూ కూడా దురుసుగా ప్రవర్తించొద్దని కోరారు. ఎన్యూమరేటర్లు తమకు బదులుగా ఇతరుల్ని సర్వేకి పంపితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు మంత్రి. సర్వేలో ఎవరు కూడా పాన్ నెంబర్ అడగరని చెప్పారు పొన్నం. ఆధార్ నెంబర్ ఇవ్వడం ఒక ఆప్షన్ మాత్రమే అన్నారు. ఎవరైతే ఎమ్యూనరేటర్గా నియమింపబడ్డాడో వాళ్ళ బాధ్యతలు నిర్వహించకుండా ఎవరిని పెట్టుకున్నా వాళ్ళు ఉద్యోగం కోల్పోతారు. నెంబర్ 1. 2, ప్రజలు ఎవరికైనా ఇష్టం లేని సమాచారం ఇవ్వకపోతే ఇవ్వకండి, కానీ వాళ్ళ పట్ల కూడా చట్టాన్ని అతిక్రమించి మాట్లాడితే వాళ్ళకు కూడా శిక్షార్హులవుతారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తరఫున, ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపడుతుందని చెబుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి కొంత అంటున్నారు ఇది బీసీలకు సంబంధించి కదా, ఇది ఎస్సీలకు సంబంధించి కదా, ఈ ఎస్టీలకు సంబంధించి కదా అంటున్నారు. ఇది సమగ్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక, సోషియో ఎకనామిక్ సర్వే. దీనివల్ల ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రగతిని తీసుకుపోవడానికి, ఒక విధి విధానాలను ఏర్పరచుకోవడానికి తీసుకున్నటువంటి సర్వే. సివిల్ సొసైటీ వాళ్ళతో పాటుగా అనేక మంది మేధావులను, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి ఇళ్ళ వాళ్ళను అందరినీ సలహా సూచన మేరకు ప్రశ్నపత్రం తయారు చేసినాం. ఇందులో మళ్ళీ చెప్తాను, సమాచారం గోప్యం, సమాచారము పథకాలకు సంబంధం లేదు. సమాచారం ఇవ్వగలిగినంత ఇవ్వండి, ఇవ్వదలుచుకోకపోతే చెప్పండి. అంతేగాని వాళ్ళు ఎమ్యూనరేటర్స్ దురుసుగా వ్యవహరించడానికి వీల్లేదు, ప్రజలు కూడా వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించడానికి వీల్లేదు. ఏది జరిగినా చట్టం అతిక్రమించిన వాళ్ళైతే మంచిది కాదు అనే విజ్ఞప్తి చేస్తాం. జీవో 18 నెంబర్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఏజెన్సీగా నియమించి ప్రభుత్వ ఉద్యోగస్తులను మీ ఇంటి దగ్గరికి 87,000 మందిని పంపుతా ఉన్నారు. దయచేసి మేమేం పాన్ కార్డు అడగడంలే, లేదా మీకు సంబంధించినటువంటి ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి సంపదను గురించి అడుగుతలేం. ఆధార్ కార్డు ప్రభుత్వం దగ్గర లేదా? అట్లా తప్పుగా అర్థం చేసి తప్పుగా దీని దుష్ప్రచారం చేయడం అనేది అలవాటు పెట్టుకున్నారు.